మరి ఇక్కడ రైతులు ఉన్నారు. మరి దీని ద్వారా వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంది అనిపిస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను జీవన్ రావు, విశ్రాంత పోలీసు ఉద్యోగిని మరియు రైతును. మా ఊరు నందిగ్రామ, నవిపేట మండలు. మా రైతులు ఒక బృందంగా ఏర్పడి గత 8 నెలల క్రితము కిషన్ రావు, అనంతరావు, తర్వాత లింగారావు, ఈ తదితర రైతులంతా కలిసి ఒక 10-15 మంది బృందం కలిసి ఖమ్మం, ఇల్లెందు, భద్రాచలం ఏరియాలో ఆయిల్ ఫామ్స్ సందర్శించనైనది. ఆయిల్ ఫామ్స్ వల్ల వచ్చే లాభ నష్టాలు కూడా వాళ్ళు తెలుసుకొని వచ్చిండ్రు. పంటలు అధికంగా దిగుబడి రావాలంటే గ్రామ స్థాయిలో ఇటువంటి చైతన్యం కల్పించినట్టయితే మండల స్థాయి, గ్రామ స్థాయిలో రైతులందరినీ ఏకం చేసి ఈ పంటల ద్వారా వచ్చే లాభాలేంటి, ఇంకా పంట మార్పిడి వల్ల వచ్చే భూసారం, అంటే ఒకే పంట వేయడం వల్ల నిస్సారం అవుతుంది భూమి అని వాళ్ళు భూసార నిపుణులు చెప్తున్నారు. కనుక పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి. ఈ పారిశ్రామికంగా అంటే ఏదైతే పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయి ఆ పంటలపైన రైతుల్ని చైతన్యవంతం చేసినట్టయితే రైతు లాభసాటిలో ఉంటారు. తర్వాత అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని నేను ఒక రైతుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. మాకు రైతు ఏఈఓ అమ్మాయి మాకు చాలా అందుబాటులో ఉండి అందరికీ, అపూర్వ ఆమె పేరు, ఏఓ గారు కూడా ఇద్దరు కలిసి సమ్మేళనంగా అంటే సామూహికంగా అన్ని వ్యవసాయ క్షేత్రాలు సందర్శించి వారి వల్ల అయినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూ అయినట్టయితే మెయిన్ పంట మార్పిడిపై అవగాహన కల్పిస్తే రైతు ఉత్తముడవుతాడు. ఆ భూమి నిస్సారం కాదు. భూసార పరీక్షలు కూడా క్రమేణా 2-3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించి ఆ పంట ఏదైతే దిగుబడి వస్తుందో ఆ పంటలపైన మంచి అవగాహన కల్పించాల. పంటలు, పాడి పరిశ్రమ, ఆయిల్ ఫామ్స్పై, మా చిన్న కమతాలపై రైతులను ఏకం చేసి ఇటువంటి బాటలు వేసినట్టయితే రైతు దేశానికి వెన్నుముక్క. రైతే అన్నం పెట్టేవాడు. భారతదేశం సువిశాలమైంది. 60% రైతులు వ్యవసాయ దానిపై ఆధారపడి ఉన్నాము. జై జవాన్, జై కిసాన్. ఓకే, చూస్తున్నారు కదా, రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ సభ అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్నో వంగడాలు వచ్చాయి, ఎన్నో పంట మార్పిడి వచ్చాయి. వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నామని చెప్పేసి